హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరమ్మ ఇల్లులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే వాళ్ళకైతే లిస్ట్ అనేది రావడం జరిగింది. ఇది కూడా ఫైనల్ లిస్ట్ అనేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మనకి ఇంతకుముందు వచ్చిన ఫస్ట్ లిస్ట్ ప్రకారం అయితే అలా L1 కేటగిరీలకి సంబంధించిన వాళ్ళ పేర్లు అయితే రావడం జరిగింది. ఆ L1 కేటగిరీ ఎవరెవరికి ఇల్లులు లేని వాళ్ళు, ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం చేస్తామనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ లో ఇప్పుడు గతంలో కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌస్లు అనేది కొన్ని ఆగిపోయాయి. అయ్యి అనేది కూడా రినోవెలేషన్ చేసిన తర్వాత అలాగే చూసుకున్నట్టయితే L1 లో ఉండవలసిన వాళ్ళు L2 లో ఉన్నారు, L2 లో ఉండవలసిన వాళ్ళు L3 లో ఉన్నారు. L3 వచ్చిన వారికి మనకు ఇల్లులు అనేది వస్తుందా రాదా, లిస్ట్ లో పేర్లు అనేది వస్తుందా రాదా, అసలు ఈ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఈ ఫైనల్ లిస్ట్ లో అంటూ పేర్లు వస్తే ఖచ్చితంగా ఇల్లులు ఇస్తారా లేదా మనం ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు సాయం చేస్తారా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే లభించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం మీ సేవ గురించి, ఆన్లైన్ గురించి, సిఎస్సి గురించి, ప్రతి దానికి సంబంధించిన గవర్నమెంట్ పథకాల గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. ఫైనల్ లిస్ట్ అనేది చూసుకుంటే ఈ విధంగా అయితే రావడం జరిగింది. మనకి ఫస్ట్ లిస్ట్ లో చూసుకున్నట్టయితే పేర్లు అయితే రావడం జరిగింది. ఆ ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన పేర్లు అయితే మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు గతంలో గానీ ఇంద్రం ఇల్లు తీసుకున్న గతంలో గానీ వీళ్ళు అన్నది ఇల్లు కట్టుకొని నెక్స్ట్ స్థలం ఉండి ల్యాండ్ ఉన్న వాళ్ళైతే ఇందులో అయితే పేర్లు అయితే రిమూవ్ చేశారండి. రిమూవ్ చేసేసి నెక్స్ట్ వాళ్ళ పేర్లు అయితే రిమూవ్ చేసేసి గ్రామ సభల నుంచి అయితే వెరిఫికేషన్ అనేది చేసుకుంటే ఎవరికైతే ఇల్లులు లేకుండా ఓన్లీ ఖాళీ ప్లేస్ ఉండి పూరు గుడిసె కట్టుకొని వెనకబడ్డ వాళ్ళు ఉంటారుగా వాళ్ళకనేది 5 లక్షల సాయం అనేది చేస్తామనేసి కూడా చెప్తారు. అలాగే చూసుకున్నట్టయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ లో అనేది చెక్కులు కూడా పంపిణీ అయితే చేశారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలానికి 5 లక్షలు అనేది ఇస్తామని చెప్పారు. అలా మొదటి విడత భాగంగా అయితే ఫస్ట్ విడతల మనకి ₹1,00,000 అనేది వేయడం అయితే జరిగింది. ఆ ₹1,00,000 అనేది కూడా ఇల్లు స్టార్ట్ చేసి శాంక్షన్ అయిన వాళ్ళకైతే ఆ ₹1,00,000 అనేది కూడా వేస్తున్నారు. కొన్ని గతంలో ఇంద్రం ఇల్లులు అనేది కట్టేసి ఆపేసిన వాళ్ళే కూడా ఇప్పుడు అనేది రీవెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. ఆ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళకి బిల్లులు ఎంత పడ్డాయి, ఎంత ఉన్నది అనేసి కూడా చూస్తున్నారు. అలాగే కొంతమంది దీంట్లో కూడా ఇల్లులు పొందిన వారు డెత్ కావడం అయితే జరిగింది. వాళ్ళ అనేది కూడా ఇల్లులు ఇప్పుడు రీవెరిఫికేషన్ చేస్తున్నాం అనేసి కూడా గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ రీవెరిఫికేషన్ అనేది ఏ స్థితిలో ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయింది, ఎంతవరకు వీళ్ళు బిల్లు తీసుకున్నారు అనేసి కూడా రీవెరిఫికేషన్ అనేది అధికారులు చేయడం అయితే జరుగుతుంది. అలాగే కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ అనేది కూడా కొన్ని ఆగిపోవడం అయితే జరిగింది. కొంతమందికి ఎంప్లాయీస్ వచ్చేది అనేది కూడా చెప్తున్నారు. అలాగే వాళ్ళది అనేది కూడా రీవెరిఫికేషన్ చేసేది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇంద్రం బిల్లులు కూడా మార్చేసి వీళ్ళనేది కూడా ఇవన్నీ శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. మీకంటూ ఈ లిస్టు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఎంపీడీ ఆఫీసు లేదా గ్రామ పంచాయతీలు అయితే తెలుసుకోవడానికి వీలుంటుందండి. ఇదైతే ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే ఉండదు. నెక్స్ట్ ఇప్పుడైతే మనకి ఈ L1 కేటగిరీ వాళ్ళకైతేనే ఇల్లులు వస్తున్నాయి అనేసి కూడా చెప్తున్నారు. L1 కేటగిరీలు అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి సాయం చేసే వాళ్ళకైతే L1 కేటగిరీలోకి వస్తుంది. L2 కేటగిరీలు అనేది చెప్పాను కదా, డబుల్ బెడ్రూమ్లు అనేది కొద్దిగా రిపేర్ చేసేసి దాని గురించి కూడా చేస్తున్నారు అనేసి కూడా చెప్తున్నారు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ అయితే మీకు రావడం జరుగుతుంది. కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు L2 కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే అప్పుడు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. అది నెక్స్ట్ లిస్ట్ లో వస్తుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.